Hello everyone, I'm Dr. Soumya. I'm a fertility specialist and laparoscopic surgeon, 5 Fertility, Mangalgiri. ఈరోజు మనం ఐయుఐ ఎవరిలో చేస్తాము, ఐవీఎఫ్ ఎవరిలో చేస్తాము ఇది తెలుసుకుందాం. సో ఐయుఐ అంటే ఏంటి? ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. దీనిలో మనం అమ్మాయిలో అంటే వైఫ్లో ఫాలికల్ పెరిగి ఓవ్యులేషన్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్స్ని యూట్రస్ లోపల రిలీజ్ చేస్తాం అనమాట. ప్రాసెసింగ్ చేసి వాటి మొటిలిటీ ఇంక్రీజ్ చేసి రిలీజ్ చేస్తాం. సో యూజువల్గా ఐయుఐ యొక్క ఇండికేషన్స్ అంటే ఎవరికి చేస్తాము అంటే న్యాచురల్గా ఒక 3 to 4 సైకిల్స్ న్యాచురల్గా ట్రై చేసి కూడా ఫెయిల్ అయిన వాళ్ళల్లో ఐయుఐ చేస్తాము. అలానే ఒకవేళ హస్బెండ్ కౌంట్ అంటే ఒక 15 to 20 మిలియన్ లోపు ఉండి మొటిలిటీ కొంచెంగా 32% మొటిలిటీ లేకుండా మొటిలిటీ కొద్దిగా తగ్గిన వాళ్ళల్లో ఏంటంటే మనం ఐయుఐ చేస్తాం. ఇంకా వాల్యూమ్ ఆఫ్ సెమెన్ కూడా వాల్యూమ్ తగ్గి కౌంట్ తగ్గి మొటిలిటీ తగ్గిన వాళ్ళలో, అలా అని బాగా తగ్గిన వాళ్ళలో మనం ఐయుఐ చేయలేము. కౌంట్ ఒక 15 to 20 మిలియన్, వాల్యూమ్ ఒక 1 ml అంటే లెస్ దెన్ 1.5 ఉన్న వాళ్ళలో అండ్ మొటిలిటీ లెస్ దెన్ 32% ఉన్న వాళ్ళలో మనం ఐయుఐ చేస్తాం అనమాట. సో ఐయుఐ చేసినప్పుడు ఏమవుతుంది? మొటిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవుతాయి. అలానే ఐయుఐ చేయాలి అని అంటే కనుక డెఫినెట్గా ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్. సో ఇన్విట్రో ఫర్టిలైజేషన్. సో ఐవీఎఫ్లో 2 రకాలు ఉంటాయి అనమాట, ఐవీఎఫ్ అండ్ ఇక్సీ. సో ఐవీఎఫ్ ఎవరికి చేస్తాము? న్యాచురల్గా ట్రై చేసి ఫెయిల్ అయినాక ఐయుఐ చేస్తాము. ఒకవేళ ఐయుఐ కూడా ఫెయిల్ అయితే ఐవీఎఫ్కి వెళ్తాం. ఎందుకు అని అంటే ఓవ్యులేషన్ అయినా ట్యూబ్స్ బాగున్నా మనం మంచి క్వాలిటీ స్పర్మ్స్ లోపల పెట్టినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఎంబ్రియో ఫామ్ అవ్వట్లేదు, అతుక్కోవట్లేదు. కాబట్టి మనం ఐవీఎఫ్లో మనమే ఎంబ్రియోస్ ఫామ్ చేసి డెవలప్ చేసి వాటిని మనం గర్భసంచి లోపల పెడతాం. సో ఇలా న్యాచురల్ సైకిల్స్ అండ్ ఐయుఐ సైకిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళల్లో ఐవీఎఫ్ చేస్తాము. అలా కాకుండా డైరెక్ట్గా అంటే కొంతమందికి డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరు? సో మనం ట్యూబుల్ టెస్ట్ చేసాము. ట్యూబ్స్ టెస్ట్ చేసినప్పుడు 2 ట్యూబ్లు బ్లాక్ అని వచ్చింది. సరే అని మనం లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కూడా అవి కంప్లీట్గా బ్లాక్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తాం. అలానే సెకండ్ది, ఒకవేళ వైఫ్ యొక్క ఏజ్ మోర్ దెన్ 30 or 35 ఉండి ఎగ్స్ బాగా తగ్గిపోయినాయి అనుకోండి, అంటే మనం ఏఎంహెచ్ టెస్ట్ చేసినప్పుడు లెస్ దెన్ 1 or less than 2కి వచ్చేసిన, ఆర్ మనం స్కాన్ చేసి 2 ఓవరీస్లో ఫాలికల్స్ కౌంట్ చేసినప్పుడు ఫాలికల్స్ బాగా తగ్గిపోయినా కూడా, అంటే 2 ఓవరీస్ కలిపి లెస్ దెన్ 8 ఫాలికల్స్ ఉంటే కనుక అప్పుడు కూడా మనం ఓవేరియన్ రిజర్వ్ బాగా తగ్గింది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్తాం. సో ఓవేరియన్ రిజర్వ్ తగ్గింది కాబట్టి ఐవీఎఫ్కి ఎందుకు వెళ్తాము? ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంటుంది. మళ్ళీ మనం న్యాచురల్ ట్రై చేసి ఐయుఐ ట్రై చేసి ఆ తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళే టైంకి వీళ్ళకు ఉన్న రిజర్వ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఎగ్స్ ఎక్కువగా రావు. సో ఐవీఎఫ్లో నాకు ఎగ్స్ ఎక్కువ రానప్పుడు ఎంబ్రియోస్ ఎక్కువ రావు, మీకు ఎక్కువ సెట్స్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉండవు కాబట్టి మీకు ఇబ్బంది కలుగుతుంది. సో అందుకని సక్సెస్ అనేది తగ్గుతుంది. అందుకని ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళలో మనం డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తాం అనమాట. ఇంకొకటి హస్బెండ్ స్పర్మ్స్. సో హస్బెండ్ స్పర్మ్స్ కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళలో, అంటే లెస్ దెన్ 10 మిలియన్ కౌంట్, అంటే బాగా కదిలే కణాలు లెస్ దెన్ 10 మిలియన్కి వచ్చేస్తే అప్పుడు కూడా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ మెడికేషన్ ఇస్తాము. 2 to 3 months మెడికేషన్ ఇచ్చి ప్లస్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా కూడా కౌంట్ ఇంప్రూవ్ అవ్వకపోతే, అంటే లెస్ దెన్ 10 మిలియన్ కౌంట్ ఉన్నప్పుడు అది ఐయుఐకి సరిపోదు, న్యాచురల్కి సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే హస్బెండ్ కౌంట్ తక్కువ ఉన్నా 10 మిలియన్ కంటే తక్కువ ఉన్నా మెడికేషన్ వాడుతున్నా కూడా ఇంప్రూవ్ అవ్వకపోయినా ఇయర్స్ టుగెదర్ వేరే ల్యాబుల్లో టెస్టులు చేసుకుని ఇప్పుడు చిన్న ల్యాబ్స్లో కూడా సెమెన్ అనాలిసిస్ చేస్తున్నారు, కానీ రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వరు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కౌంట్ బాగానే ఉందని అనుకొని ఇయర్స్ టుగెదర్ ట్రై చేస్తున్నారు. దీనివల్ల నష్టం ఎవరికి? హస్బెండ్కి ఎన్ని స్పర్మ్స్ ఉన్నా కూడా కొన్ని లెస్ దెన్ 10 మిలియన్ ఎన్ని స్పర్మ్స్ ఉన్నా ఐవీఎఫ్లో మేము సెలెక్ట్ చేయడానికి సరిపోతుంది, కానీ దీనివల్ల ఏజ్ అనేది అమ్మాయికి అయిపోతుంది. సో అమ్మాయి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ తనలో ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. సో బై ద టైమ్ మీరు రియలైజ్ అయ్యి ఐవీఎఫ్కి వచ్చే టయానికి మీ హస్బెండ్లో ఉన్న కణాలు ఎంత తక్కువ ఉన్నా 1 మిలియన్ ఉన్నా 2 మిలియన్ ఉన్నా మాకు సరిపోతుంది. కానీ అమ్మాయిలో ఎగ్స్ తగ్గిపోవడం వల్ల నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తగ్గిపోతాయి, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో తగ్గిపోతుంది అండ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా తగ్గిపోతుంది. సో డైరెక్ట్గా ఐవీఎఫ్ ఎవరికి వెళ్తాము అని అంటే ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు, హస్బెండ్ కౌంట్ బాగా తక్కువగా ఉన్నప్పుడు అండ్ వైఫ్ ఎగ్ రిజర్వ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు. ఇండైరెక్ట్గా ఎవరికి వెళ్తామంటే మల్టిపుల్ టైమ్స్ ఐయుఐ అండ్ న్యాచురల్ సైకిల్స్ ఫెయిల్ అయినప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం. సో మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ డాక్టర్ని ట్రస్ట్ చేసి మీరు ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకుంటాం అనేది మీకు సక్సెస్ రేట్స్ని ఎక్కువగా ఇస్తుంది.
మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసి మీరు క్లియర్ చేసుకొని డెసిషన్ అనేది త్వరగా తీసుకుంటే సక్సెస్ రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.